హాయ్. బెంగళూరులో ఈ మధ్యకాలంలో అతుల్ సుభాష్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు సూసైడ్ చేసుకున్నాడు. సో ఇతను యూపీకి సంబంధించినటువంటి వాడు. అయితే ఇక్కడ సూసైడ్ చేసుకోవటం అనేది ఈ మధ్యకాలంలో చాలా వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి జరుగుతూ ఉన్నాయి. కానీ ఈయన విషయంలో జరిగింది చాలా వింతగా ఉంది. ఇది చాలా బాధపడేది, చాలా ఆలోచించేదిగా ఉంది సమాజంలో. ఎందుకంటే అతను చెప్తున్న రీజన్లు ఏంటంటే తన భార్య, అతని కుటుంబం మొత్తం కూడా తనను హరాస్ చేసింది. సో అది భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. అలాగే అందరికీ ఈమెయిల్స్ కూడా పంపించాడు అని చెప్పేసి న్యూస్లు వచ్చాయి. సో ఓవరాల్గా చూసినప్పుడు ఆయన దానిలో ఒక 10 డిమాండ్లు 12 డిమాండ్ల వరకు పెట్టాడు. సో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, అలాగే ఉమెన్ పేరు మీద హరాస్ చేస్తున్న వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి, తన భార్యను శిక్షించాలని, తన కూతుర్ని కాపాడాలని చెప్పేసి ఇలాంటివి చాలా డిమాండ్లు ఆయన పెట్టాడు. సో ఆయన చెప్తున్న దానిలో చూస్తే చాలా ఆవేదన కనిపించింది. ఎందుకంటే ఈ కాలంలో సమాజం ఎట్లా తయారైపోయిందంటే స్త్రీ సాధికారత పేరు మీద స్త్రీలకి హక్కులు ఉన్నాయి, స్త్రీలు పోరాటం చేయొచ్చు, స్త్రీలు విడాకులు ఇవ్వచ్చు, లేదా స్త్రీలు మగవాళ్ళు మాత్రమే చెడ్డవాళ్ళని ఒక ప్రొజెక్షన్ క్రియేట్ చేసేసి స్త్రీ సాధికారకత్వం ఆల్మోస్ట్ సమాజం మొత్తం కూడా స్త్రీకి మద్దతుగా నిలబడింది. కాకపోతే ఈ మద్దతులో నుంచి ఒక కుట్రకోణం బయటకు ఏమొస్తూ ఉందంటే మగవాళ్ళు కూడా దానిలో బలైపోతూ ఉన్నారు అని చెప్పేసి, భార్య బాధితులు ఏర్పడ్డారని, సమాజంలో స్త్రీ బాధితులు కూడా ఏర్పడ్డారని చెప్పేసి ఇలాంటివన్నీ ప్రూఫ్లు చూపిస్తూ ఉన్నాయి. కొంతమంది గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళు కూడా భార్యాబాధిత సంఘాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఏమైపోయింది అంటే పురుషుడు ఒక స్త్రీ మీద కంప్లైంట్ చేసే పరిస్థితి సమాజంలో లేదు. కానీ అదే స్త్రీ కనుక పురుషుడి మీద కంప్లైంట్ చేస్తే అసలు విచారణ అవసరం లేనంత ఇదిగా శిక్షించే కాలం ఏర్పడిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ స్త్రీలు ఈ స్వేచ్ఛని మిస్యూజ్ చేసేసుకొని ఇలా హస్బెండ్స్ని లేదా ఇంకా XYZ పర్సన్స్ని హరాస్ చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళ జీవితాలు అతలాకుతలం అయిపోతే ఈరోజు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితమే ఒక నిదర్శనం అనిపిస్తూ ఉంది. డెఫినెట్గా కోర్టులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, న్యాయాలు కావచ్చు, న్యాయశాస్త్రం అయి ఉండొచ్చు, ఈ విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాలం మారుతున్నప్పుడు అన్ని రకాల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో డెఫినెట్గా మహిళలు కూడా హింసించే పరిస్థితి మగవాళ్ళకి ఏర్పడిపోయింది. కాబట్టి ఈ ఏవైతే వరకట్నపు అయి ఉండొచ్చు, లేదా అత్యాచార ఘటనలు అయి ఉండొచ్చు, ఇలాంటి ఏ విషయాలైనా క్షుణ్ణంగా పరిశోధన చేసి శిక్షలు వేస్తే మంచిది. కానీ లేదా డైరెక్ట్గా కేసు పెట్టేసి లేడీ ఆర్ ఉమెన్ ఒక కంప్లైంట్ ఇచ్చింది, స్త్రీ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి వాడిదే తప్పు, సో డెఫినెట్గా వాడికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందనే నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇలాంటి సూసైడ్లు పెరిగే అవకాశం మరింత ఉంది సమాజంలో. సో డెఫినెట్గా కోర్టులు దీని మీద చాలా రివ్యూ చేసుకొని ప్రభుత్వాలకి సూచనలు ఇచ్చి ఒక స్త్రీ సంబంధించిన కేసు వచ్చినప్పుడు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే కేసు ఫైల్ చేయాలి, వాళ్ళ గురించి మాట్లాడాలని చెప్పాలి. తప్పితే లేనట్లయితే డెఫినెట్గా ఇది చాలా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. పురుషులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా సమాజంలో ఏర్పడే పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వాలు, న్యాయము, చట్టాలు చేసే వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితులు క్రియేట్ చేసే సమాజం సేఫ్ జోన్లో ఉంటుంది. లేదంటే ఈ సూసైడ్లు పెరిగే అవకాశం చాలా వరకు ఉండొచ్చు. అది ప్రమాదకరం సమాజానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.